యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బెంగళూరు ప్రేయర్ మీటింగ్కి వెళ్తుంటే మధ్యలో ఆ యొక్క బస్సు యాక్సిడెంట్ మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. నేను చూడండి, 20 మంది యొక్క బస్సు యాక్సిడెంట్లో చనిపోయారని న్యూస్లో విన్నాము. చూడండి, నిజంగా ఈ 20 మంది దేనివల్ల చనిపోయారు అని అంటే ఒక వ్యక్తి పొరపాటు, ఆ డ్రైవర్ పొరపాటు వలన ఇంచుమించు 20 మంది, ఆయన నిర్లక్ష్యం వలన 20 మంది చనిపోయారు. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు అని అంటే, నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఈ దినమును చూడలేకుండా అనేకులు కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలాంటి నిర్లక్ష్యంతో కనుక ఉన్నట్టయితే నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అన్నట్టు, నిర్లక్ష్యానికి తప్పదు భారీ నష్టం అన్నట్టు, ఖచ్చితంగా ఒకవేళ నీ జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటే ఆ నిర్లక్ష్యాన్ని నీ జీవితం నుంచి నువ్వు తీసేసుకో. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. 20 మంది చనిపోయారండి, చిన్న పిల్లలతో సహా 20 మంది చనిపోయారు. నిజంగా ఇన్సిడెంట్ చూస్తూ ఉన్నప్పుడు నాకు ఎంత బాధ అనిపించిందో, నిజంగా నా మనసంతా కూడా చెదిరిపోయింది. ఒక వ్యక్తి నిర్లక్ష్యం వలన, అంటే అది ఎవరి నిర్లక్ష్యం మనము చెప్పలేము, కానీ ఏంటంటే ఏం జరిగిందేమో కానీ 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, 20 మంది ప్రాణాలు పోయాయి. ఈరోజు ఒక నిర్లక్ష్యము ఒక 20 మందిని చంపేసింది. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావు? ఒకవేళ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఆ నిర్లక్ష్య ధోరణిని నువ్వు మార్చుకో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద సమస్యకైనా దారి తీయవచ్చు. ఈరోజు నీ నిర్లక్ష్యము నేను నష్టపరచొద్దు, నీ నిర్లక్ష్యము నేను నాశనం చేయొద్దు. నువ్వు దేంట్లో నిర్లక్ష్యంగా ఉన్నావు? ఒకవేళ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నిన్ను నువ్వు మార్చుకో. దేవుడు నిన్ను మార్చును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ప్రశ్న